హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిమాక్స్ దీపికా ఛానల్. సో ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎగ్జామ్లో పక్కా వచ్చే క్వశ్చన్స్ మాత్రమే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, లెట్ us move to the first question. Study the diagram given below and answer the questions based on it. So triangle represents the students who have chosen arts course. Next, circle represents students who have chosen science course, and square represents students who have chosen dance course. How many students have chosen science course? చూడండి, మనకేంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఇచ్చారు. సో వాటి యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఇక్కడ ఇచ్చారు. చూడండి, మనకి ట్రయాంగిల్ అనేది ఏంటి? ఆర్ట్ కోర్స్. ఇదే కదా ట్రయాంగిల్. ట్రయాంగిల్ అనేది మనకి ఆర్ట్ కోర్స్. నెక్స్ట్ చూడండి, సర్కిల్ దీన్ని రిప్రజెంట్ చేస్తుంది అంట సైన్స్ కోర్స్. ఓకే, నెక్స్ట్ సో మనకి రిమైనింగ్ ఏంటి? ఈ స్క్వేర్ అనేది డ్యాన్స్ కోర్స్. ఈ స్క్వేర్ అనేది డ్యాన్స్ కోర్స్ని రిప్రజెంట్ చేస్తే మనకి క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? హౌ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ చూసన్ ది సైన్స్ కోర్స్. చూడండి, సైన్స్ కోర్స్ అనేది ఎక్కడ వరకు? కంప్లీట్ సర్కిల్ అనమాట. ఈ కంప్లీట్ సర్కిల్లో ఉన్నది ఏంటి మనకి? 23 ప్లస్ దిస్ 12 ప్లస్ 44 ప్లస్ 62. సో ఇక్కడ ఇలా సపరేట్గా మీకు కొంచెం క్లియర్గా అర్థం అవడం కోసం రాశాను, కానీ ఇదంతా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు. జస్ట్ ఈ సర్కిల్లో ఉన్న ఈ వాల్యూస్ అన్నీ కూడా మనకి సైన్స్ అవుతుంది. వీటిని ఎలా యాడ్ చేస్తాము అంటే చాలా ఈజీగా చూడండి. ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ తీసుకోండి. ఓకే, 2 + 3 హౌ మచ్? 3 + 2 5. నెక్స్ట్ 2 + 4 ఎంత? 6. 6 + 5 అంటే 1 వస్తుంది. యూనిట్స్ ప్లేస్లో 1 ఏదైనా ఆప్షన్ ఉందో చూడండి. యూనిట్స్ ప్లేస్లో 1 అన్న ఆప్షన్ ఇది ఒక్కటే. మీరు కావాలంటే ఫుల్ అడిషన్ చేసినా కూడా మీకు 141 వస్తుంది. సో ఎగ్జామ్లో మళ్ళీ సపరేట్గా రాసి ఇదంతా అడిషన్ చేసి టైం వేస్ట్ చేసుకోదు. ఓకే, సో జస్ట్ క్వశ్చన్ చూస్తున్నాయి, ఈ టోటల్ సమ్ చేయాలి. అందులో యూనిట్స్ ప్లేస్ చేయడం వల్ల మనం ఇలా ఆప్షన్స్ అనేది ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ మనకేంటి? హౌ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ చూసన్ డ్యాన్స్ కోర్స్. సో ఇదే కదా మనకి. ఇదేంటి మనకి? ఇది సైన్స్. నెక్స్ట్ దిస్ ఈస్ డ్యాన్స్ అండ్ దిస్ ఈస్ ఆర్ట్ కదా. దిస్ ఈస్ ఆర్ట్. మనకేమడుగుతున్నాడు? హౌ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ చూసన్ డ్యాన్స్ కోర్స్ అంటే ఈ స్క్వేర్ అండ్ సైన్స్ కోర్స్. ఈ రెండు కలిపి కంబైన్డ్గా ఉండాలి, బట్ నాట్ ఆర్ట్స్ కోర్స్. ఓకే, డ్యాన్స్ సైన్స్ ఈ రెండు కలిపి ఉండాలి. ఈ రెండు కలిపి అంటే ఏంటి? ఈ సర్కిల్ ఏమో సైన్స్. ఓకే, నెక్స్ట్ డ్యాన్స్ అంటేనేమో మనకి ఇది. ఓకే, ఈ రెండు కలిపి ఎందులో ఉంది? బట్ నాట్ ఆర్ట్. చూడండి, ఇక్కడ ఏమైంది? ఇది ఆర్ట్ కదా. సో మనకి ఈ ఆర్ట్ పార్ట్ అనేది ఉండొద్దు ఈ రెండు కలిపి. సో ఈ రెండిటికి మాత్రమే కంబైన్డ్గా ఏది ఉందంటే ఓన్లీ 44. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ బి. నెక్స్ట్, how many students have chosen art course? This is art course and this is dance and this is science. Okay, how many students have chosen art course ante ee triangle. Next, science course ante this circle బట్ నాట్ డ్యాన్స్ కోర్స్ అంటే కింద స్క్వేర్ ఉండొద్దు, ఈ స్క్వేర్ ఉండొద్దు, ఇది ఉండొద్దు మనకి. సో మనకి ఈ రెండు కంబైన్డ్గా ఉన్నది ఏంటి? చూడండి, ఓన్లీ 23. ఈ 23 మాత్రమే ఈ ట్రయాంగిల్కి సర్కిల్కి కంబైన్డ్గా ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2 poles of height 12 meters and 17 meters stand vertically upright on a plain ground. చూడండి, మనకి ఇది ఒక ప్లెయిన్ గ్రౌండ్ అనుకుందాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఇది ప్లెయిన్ గ్రౌండ్. సో మనకేంటి? 2 పోల్స్ ఉన్నాయి. ఇది పోల్ 1, పోల్ 2. ఒక పోల్ యొక్క హైట్ ఎంత? 12 meters. ఇంకొక పోల్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడు? 17 meters. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దేర్ ఫీట్ ఈస్ 12 meters. ఇది 12 అయితే మనకి ఈ డిస్టెన్స్ ఇది పోల్ 1 కదా. ఇది ఫస్ట్ పోల్, ఇది పోల్ 1, ఇది మనకి పోల్ 2. ఓకే, వీటి మధ్యలో డిస్టెన్స్ కూడా 12 meters ఉంది అంటున్నాడు. అంటే ఏంటి? చూడండి, ఇది స్క్వేర్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 12 meters, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో మనకి సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఏమవుతుంది? స్క్వేర్ కదా. ఇది కూడా 12 అవుతుంది, ఇది కూడా 12. సో టోటల్ 17 అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది 12 ప్లస్ రిమైనింగ్ ఏంటి నాకు? 5 meters. మనకి క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టాప్. సో ఇవే కదా మనకి టాప్స్ అంటే. సో వీటి యొక్క డిస్టెన్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ టాప్స్ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇది ట్రయాంగిల్ ఏబిసి అనుకుంటే ఈజీగా చూడండి.
సో దిస్ ఇస్ 12, 5. సో పైథాగరస్ ట్రిప్లెట్ ఏంటి మనకి 5, 12, 13 అనేది మనకి పైథాగరస్ ట్రిప్లెట్స్. కావాలంటే చూడండి 12 స్క్వేర్ అంటే 144 ప్లస్ 25. దిస్ ఇస్ 169. 169 అయినా 13 స్క్వేర్ అయినా ఒకటే కదా. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా కూడా మనకి ట్రిగ్నోమెట్రిక్ అది పైథాగరస్ మనకు ట్రిప్లెట్స్ ఉంటాయి కదా. ట్రిప్లెట్స్ని కొంతవరకు నేర్చుకోవడం వల్ల సో మనం ఇలా టైం వేస్ట్ కాకుండా జస్ట్ క్వశ్చన్ చూస్తున్న ఆప్షన్స్ అన్ని పెట్టేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. A wire, when bent in the form of a square, encloses an area 484 square centimeter. If the same wire is bent in the form of a circle, what is the area enclosed by it? ఫస్ట్ ఈ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఒక వైర్ ఉంది, ఓకేనా. సపోజ్ ఏబి అనే ఒక వైర్ లెంత్, ఓకే. ఈ వైర్ని ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, స్క్వేర్ షేప్లో బెండ్ చేస్తున్నాను, స్క్వేర్. నెక్స్ట్ ఇదే వైర్ని సర్కిల్ లాగా బెండ్ చేస్తున్నాను. వైర్ లెంత్ సేమ్ ఉన్నప్పుడు ఇది ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దీన్ని ఏమంటాం మనం, పెరిమీటర్ కదా. పెరిమీటర్ అంటే టోటల్ లెంత్ కదా. ఇది పెరిమీటర్, ఈ పెరిమీటర్, దీన్నే మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ స్క్వేర్ లాగా కన్వర్ట్ చేస్తున్నాం. అంటే దీని యొక్క పెరిమీటర్ ఎంత ఉంటే దీని యొక్క పెరిమీటర్ కూడా అంతే ఉంటుంది కదా, ఈక్వల్ పెరిమీటర్, ఓకే. స్క్వేర్ పెరిమీటర్ ఈక్వల్ టు సర్కిల్ యొక్క పెరిమీటర్. ఎందుకంటే సేమ్ వైర్ మనం 2 డిఫరెంట్ ఫార్మ్స్లో కన్వర్ట్ చేస్తున్నాం. దీనికి ఫార్ములా ఏంటి 4a, దీనికి ఫార్ములా ఏంటి 2πr, ఓకే. ఇది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం ఏంటి, ఏరియా ఆఫ్ ది సర్కిల్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. πr² ఈక్వల్ టు హౌ మచ్. ఎలా చేస్తాం చూడండి. ఫస్ట్ మనకు 4a అంటున్నాడు, ఏరియా ఇచ్చాడు 480 స్క్వేర్, ఓకే. 484 అనేది ఏరియా. సో స్క్వేర్కి మనకి ఏరియా ఫార్ములా ఏంటి, a² ఈక్వల్ టు 484 అయితే ఏ వాల్యూ ఏమవుతుంది 22 కదా. మనకు కావాల్సింది ఏంటి, పెరిమీటర్ కదా. 4 × 22 అంటే 88, ఓకే. సో పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ ఇస్ నథింగ్ బట్ వాట్, 4 × 22 దట్ ఈస్ 88. 88 ఈక్వల్ టు 2 × 22/7 ఇంటూ రేడియస్ మనం అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఓకే. 22 2s 44, ఓకే. ఇక్కడ మనకి 44 వస్తుంది, ఓకే. 44 1s 44 2s. సో రేడియస్ ఏమవుతుంది 2 7s 14. రేడియస్ అనేది నాకు 14 వస్తే మనకు కావాల్సింది ఏంటి, క్వశ్చన్లో ఏరియా ఆఫ్ ది సర్కిల్ అడుగుతున్నాడు. ఏరియా ఆఫ్ ది సర్కిల్ అంటే ఏంటి, πr² దట్ ఈక్వల్ టు 22/7 ఇంటూ రేడియస్ ఎంత వచ్చింది మనకి 14. 14 × 14, ఓకే. 22/7 అంటే 3.14 × 196, ఓకే. సో దీన్ని మనకు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది ఆన్సర్ 615 ఆర్ అప్రాక్సిమేట్ 616 వస్తుంది. 15 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 616 సెంటీమీటర్ స్క్వేర్. సో ఈ రకంగా మనకు క్వశ్చన్స్ అనేది చాలా ఈజీగానే ఇస్తాడు, కాకపోతే వాటిని మనం ఇన్ డీటెయిల్గా చూడగలగాలి, ఓకే. క్వశ్చన్లో ఇచ్చిన డేటా ఏంటి, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే ఈ ప్రాసెస్ అనేది మనకి క్వశ్చన్ చూడగానే ఈ థాట్ ప్రాసెస్ అనేది మైండ్లో రావాలి. సో ఎప్పుడైతే మనం క్వశ్చన్ ఇలా అనలైజ్ చేస్తామో అప్పుడు ఆన్సర్స్ చాలా ఈజీగా చేయగలం, ఓకే. చూసారు కదండి క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేసాము. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా కూడా సో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, సో ఆ క్వశ్చన్స్ మనం తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు ఎక్కువ లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది, ఓకే. సో మనకి ఎగ్జామ్ అయ్యే వరకు రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో మన ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.